సుజాత గారు జాయిన్ అయ్యారు. కాలా సుజాత గారు మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మొత్తానికి బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎప్పుడో డిసైడ్ అయిపోయింది బీఆర్ఎస్ గెలుపు అనేది బచ్చు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇక మరి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మాకు కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంది, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోయింది కనుక మరి మేము కాంగ్రెస్తోనే తలపడబోతున్నామని ఆయన చెప్తున్నారు. సో బీఆర్ఎస్ అలాగే బీజేపీలకు మీరేం చెప్తారు మేడం? గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ఛానల్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. బీజేపీ సోదరుడు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. నేను అప్పుడు నాది డిస్కనెక్ట్ అవ్వలేదు. వెంకటరెడ్డి గారు పాపము పార్టీలో ఉన్నందుకు తప్పకుండా అభిమానించాలి, ప్రేమించాలి, పార్టీని డెడికేటెడ్ గా పనిచేయాలి, అది వాస్తవము. కానీ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. 19 రోజుల ముందు, అంటే ఇక 10 రోజులే ఉంది ఎలక్షన్లు, వారం రోజులైంది వాళ్ళ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి. అప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ లీడర్లు పనిచేయలేదు, కనీసం క్యాండిడేట్ ఎవరో కూడా జనాలకి తెలియదు. సుమారుగా 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎప్పుడెళ్ళి ప్రచారం చేస్తారు, ఎక్కడ ప్రచారం చేస్తారు? గ్రౌండ్ లో అయితే ఎవరు కూడా పెద్దగా బీజేపీ లీడర్లు పనిచేస్తున్నట్టు కనబడలేదు, కార్యకర్తలు అంతగా కనపడట్లేదు. ఎందుకంటే మేము కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంటుంది తప్పించి సిట్టింగ్ సీట్ కాబట్టి అది కూడా బీజేపీకి మీరన్నట్టు పార్లమెంట్ లో 65,000 ఓట్లు వచ్చి ఉండొచ్చు. అది ఎందుకంటే అప్పుడు 2 నేషనల్ పార్టీస్ ని చూస్తారు, అది వరకే ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ ని కన్సిడర్ చేయలేదు. మొత్తం ఉన్న సీట్లన్నీ పోయినాయి కాబట్టి వాళ్ళు దగ్గరుండి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించినటువంటి మాట వాస్తవమే. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపించేటట్టు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా, అది పార్లమెంట్ లో జరిగినటువంటి విషయం అందరికీ అది ఓపెన్ సీక్రెట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ ప్యానెల్లో ఉన్న సోదరులు ఒప్పుకోకున్నా జరిగినటువంటి వాస్తవం అదే. నేను ఎందుకంటే లైవ్ లో నేను బూతుల దగ్గర నిలబడి అబ్జర్వ్ చేసినప్పుడు డైరెక్ట్ బీఆర్ఎస్ సోదరులు బీజేపీకి వెయ్యమని అక్కడ పెద్ద పెద్ద లీడర్లు కూడా నిలబడి చెప్పినటువంటి విషయం. అంటే అన్నం ఉడికిందని ప్రతి గింజ చూడం కదా. కాబట్టి అలాగే మేము కొన్ని బూతుల్లో 200 బూతులు తిరిగినప్పుడు అక్కడ ప్రతి చోట పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు, మేము ఎలాగో ఓడిపోతాం, మా ఓటు మెజార్టీ ఓట్ మైనారిటీ అని సిద్ధాంతం తీసుకొని పోయినాము, మా ఓటంతా బీజేపీకి డైవర్ట్ చేస్తున్నామని ఓపెన్ గా వందలాది మంది లీడర్లు కార్యకర్తలు చెప్పినటువంటి విషయం. అది 65,000 ఓట్ల గురించి ఇప్పుడు మాట్లాడితే ఆ డిస్కషన్ కన్నా జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలి. 65,000 ఓట్లు ఎందుకు వచ్చాయో చెప్పాను నేను అక్కడ. మరి రెండవ విషయానికి వస్తే బీజేపీ సోదరులు తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్తున్నారు. కానీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ఇంకా పూర్తి అవ్వలేదు, డిసెంబర్ 3వ తారీఖున పూర్తి అవుతుంది. కానీ 23 నెలలు అయింది, వాస్తవం, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ కేంద్రంలో 11 సంవత్సరాలు దాటింది. వచ్చే ఏప్రిల్ వస్తే 12 సంవత్సరాలు అవుతుంది కేంద్రంలో అధికారంలో వచ్చి. అందులో భాగస్వామ్యం నా తెలంగాణ భాగస్వామ్యం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి. ఇప్పటిదాకా ఎన్ని లక్షల ఉద్యోగాలు మా తెలంగాణకి ఇచ్చిండ్రో చెప్పాలి. జుమ్లా 15 లక్షలు అకౌంట్లన్నీ తెరిపించి దేశవ్యాప్తంగా ఎన్ని లక్షలు వేసిండ్రో చెప్పాలి. అందరికీ గరీబీ హటావో అన్నారు దేశం మీద. ఇప్పటికే 100 కోట్ల మంది గరీబీలో ఉన్నారు అని ఒక సర్వేలో తేలినటువంటి విషయం. ఈరోజు ఏం చేసిండ్రని బీజేపీలు కాంగ్రెస్ మీద పనిగట్టుకొని మాట్లాడుతున్నారు అన్న. 2,500 గురించి మాట్లాడతారు, 4,000 గురించి మాట్లాడతారు, 6,000 గురించి మాట్లాడతారు, తులం బంగారం గురించి మాట్లాడతారు. కానీ అన్నిటికన్నా మించింది ఉచిత బస్సు ఇచ్చింది. 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి అభివృద్ధి చేయడానికి, లాభాల బాటలో పనిచేయడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2,000 నుంచి 3,000 రూపాయలు, మీరు అంటున్నటువంటి 2,000 కాదు, 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదాయాన్ని చేకూరుస్తోంది మా ప్రభుత్వం. అంతేకాకుండా సన్నబియ్యం ఈరోజు 4 కోట్ల మందికి. మీరు అన్నారు కదా ఈరోజు రైతు బంధు లేదు, హైదరాబాద్ లో ఉండే వాళ్ళకు రైతు రుణమాఫీ లేదు అన్నారు. అఫ్ కోర్స్, కానీ సన్నబియ్యం అయితే అందరికీ వర్తిస్తాయి కదా. 4 కోట్ల మంది ఈరోజు సన్నబియ్యం తింటున్నారు. అదే ఆ రోజు దొడ్డు బియ్యం ఇస్తే ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పోయి రూపాయి 3 రూపాయలు 5 రూపాయలకు 10 రూపాయలకు కేజీ బియ్యం అమ్ముకున్నారు. కానీ ఈరోజు ఆటోమేటిక్ గా సన్నబియ్యం ధర దుకాణాలలో పడిపోయినాయి. ఎందుకంటే తగ్గిపోయినాయి. ఎందుకంటే సన్నబియ్యం ప్రభుత్వమే ఇస్తుంటే మార్కెట్లో సన్నబియ్యం రేటు 6,000 నుంచి 4,500 వచ్చేసింది. ఆగండి సోదరు, మీరు మాట్లాడింది నేను మొత్తం విన్నాను కదా.
సో ఈ రోజు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ 4 కోట్ల మంది, అందులో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 4 లక్షల మంది కూడా సన్నబియ్యం తింటున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఉచిత బస్సు జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్లకు వస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి కూడా వస్తుంది. అందులో జూబ్లీ హిల్స్ కి అతీతం ఏం కాదు. ఇంకోటి, జూబ్లీ హిల్స్ లో రాష్ట్రం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసినట్టు 150 కోట్లు విడుదల చేసి రోడ్లు వేయించినటువంటి సంగతి మీరు పూర్తిగా గమనించలేదేమో. మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం. జూబ్లీస్ లో కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మరి గల్లీలు కనీసం డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి నీళ్లు ఒక్కొక్క ఇంటికి డిస్కనెక్ట్ అయిపోయి ఎన్నో ఇండ్లకు నీళ్లు రావట్లేదు. మరి మీ కార్పొరేటర్ల బాధ్యత కదా. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, ఆ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కార్పొరేటర్ బాధ్యత. కాబట్టి నిధుల కోసం కొట్లాడైనా తెచ్చుకోవాలి. మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్తే సాల్వ్ చేస్తున్నారు. అక్కడ అధికార పార్టీ ఒకటే కాదు, ప్రతిపక్షాలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది మా ప్రభుత్వాల్లో. మీరు ఎందుకు వెళ్ళి అడగలేదు, మీరు ఎందుకు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను కూడా పట్టించుకోలేదో బీఆర్ఎస్. సుజాత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 2 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ప్రజల తీర్పు విషయంలో సో ఇప్పుడు ఏదో ఈ మౌలిక సదుపాయాల గురించి కానీ, తర్వాత అభివృద్ధి గురించి కానీ ఓటర్లు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారబోతోంది. సో పార్టీలకు కూడా చాలా లైఫ్ అండ్ డెత్ సమస్య. దీంట్లో గెలవడానికి అన్ని పార్టీలు కూడా ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసే అంశం ఉంది. సో ఇక్కడ గతంలో మునుగోడు కావచ్చు, హుజురాబాద్లో ఓటుకు 10,000 రూపాయలు నడిచింది, కానీ ఇక్కడ 25,000 రూపాయలు అంటే 25,000 రూపాయలకు కూడా మరి డిమాండ్ పెరుగుతోంది. సో ఈ దీంట్లో ఎవరిస్తున్నారు? సో ప్రచారం జరుగుతుంది మేడం, ఇక్కడ ఎలాగైనా గెలవాలని. ప్రచారానికి వాస్తవాలకు చాలా దూరం ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఇంకో విషయం, వీళ్ళు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారాలు చేస్తున్నాయి. ఆ ప్రచారాల్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో మనం చూపించినాం. 43 ఓట్లు, 28 ఓట్లు, 43 ఓట్లు ఒక్క బంగ్లాలో ఉన్నాయని చెప్పినటువంటి విషయాన్ని ఈసీకి వెల్లడిస్తే ఈసీ మరి దాన్ని ప్రూవ్ చేసింది. అది వాస్తవమా అవాస్తవమా మీరే చెప్పాలి. 25,000 ఓట్ల గురించి అయితే నాకు తెలిసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అందరికన్నా ఈక్వల్ టు అదానీ అంబానీతో ఈక్వల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ 4 సోదరులు అంటే కుటుంబ సభ్యులు మరి అంత డబ్బు సంపాదించిండ్రు తెలంగాణలో. కాబట్టి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తుండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి చావో రేవో. మన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినాం, పార్లమెంట్ లో బీజేపీకి సపోర్ట్ చేసి గల్లంతైనాం, మళ్ళీ అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిక్కు లేకుండా పోయినాం. కాబట్టి ఇది చావో రేవో తెలుసుకునే విషయం బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడాక, ఎందుకంటే వాళ్ళు ఎంత 40 మినిట్స్ మాట్లాడారు, నాకు కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఒక్క నిమిషం. మీరు అంటున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి నేను మాట్లాడతాను, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో కూడా చెప్తాను. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి మహిళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈరోజు సునీత గారితో ఓటు అడిగిస్తున్నారు. అది పక్కన పెడదాం. కానీ రెండో విషయానికి వస్తే వీళ్ళకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి? గత 10 ఏళ్ళ అవకాశం ఇస్తే, ఇందాకనే బీజేపీ సోదరుడు చెప్పిండు అసలు స్లమ్ముల్లో గానీ బస్తీల్లో గానీ ఎలాంటి అభివృద్ధి లేదు అన్నారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అక్కడ అభివృద్ధి జరగనప్పుడు బీఆర్ఎస్ కి మళ్ళీ ఎందుకు ఎన్నుకోవాలి? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు ఆమె. కనీసం ప్రజల్లోకి వెళ్ళి ఆమెను ఎవరు కూడా అంటే తనకు రాజకీయంగా పెద్దగా బలం లేదు, రాజకీయంగా తనకు ఎలాంటి అంటే ఇదివరకు రాజకీయంగా పనిచేసినటువంటి అవగాహన లేదు అని స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మరి అలాంటి వాళ్ళు రేపు పొద్దున ప్రజల దగ్గరకు వచ్చి ఏం పని చేస్తారో, ఎవరితో కొట్లాడతారో చెప్పాలి. మళ్ళీ రెండో విషయానికి వస్తే, వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. రౌడీలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ కుటుంబం అని చెప్తారు. ఇదే రౌడీ కుటుంబం ఇచ్చినటువంటి ప్రచార రథం తీసుకుంటారు. ఇదే రౌడీ కుటుంబం ఇచ్చినటువంటి కవిత పెళ్లికి సహాయం చేస్తే 5 లక్షల రూపాయలు తీసుకొని పోతారు. అప్పుడు రౌడీలు గుర్తించలేదు వీళ్ళు. అదే పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకుని తీసుకొని వచ్చి బీఆర్ఎస్ లో కలుపుకుంటాడు. అదే సల్మాన్ ఖాన్ 23 కేసులు ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ 200కు పైగా అపీల్ అయినటువంటి కేసులు, ఆయన ఫోక్సో కేసు ఉంటది ఆయన మీద, పీడీ యాక్ట్ ఉంటది. ఇంతమంది రౌడీల్ని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు
బీఆర్ఎస్ వాళ్ళు శుద్ధపూసలు అని అంటే అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలు ఎవరు నమ్మరు. ఇంకోటి Right. మన Okay, madam. నవీన్ యాదవ్ విషయానికి వస్తే, నవీన్ యాదవ్ అనేవాడు అధికారం లేకున్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు, స్థానికుడు, అన్నిటికన్నా మించి పుట్టినప్పటి నుంచి ఆ ప్రజల మధ్యలో పెరిగినటువంటి వాడు. బాగోగులు, ప్రజల బాగోగులు, తండ్రి ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టి సహాయం చేసినటువంటి వాతావరణంలో పెరిగినోడు, ఎవరింటికి వచ్చినా కూడా సహాయం చేసిన వాడు. సావుకైనా బతుకుకైనా పెళ్లికైనా ఆపదకైనా నిలబడి అండగా, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో లేకున్నా ఏనాడు కూడా ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే కాకపోయినా 20 ఏళ్ల నుంచి రాజకీయం చేసుకుంటూ ప్రజల మధ్యలోనే ఉండి అన్ని అవసరాలను తీర్చుకుంటూ కొట్లాడుకుంటూ ప్రజల కోసం నిలబడి ఉన్నటువంటి యువ నాయకుడు, యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ని గెలిపించడానికి అసలు ఆయనకి ఎలాంటివి కూడా వీళ్ళు ప్రచారం రైట్. ఓకే మేడం, కాళా చేస్తున్నట్టు సుజాత గారు, మొత్తానికి నవీన్ యాదవ్ విషయంలో మీరు ఒక క్లారిటీ ఇస్తున్నారు.